పంటల సాగులో విద్యుత్ సరఫరా కీలకం. ఎందుకంటే పంట కీలక దశల్లో జీవతడులు అందించకుంటే పడ్డ కష్టమంతా వృధానే అవుతుంది. అదే సోలార్ విద్యుత్పై ఆధారపడితే ఖర్చు తక్కువతో పాటు విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం ఉండదు. పైగా సోలార్ ఫలకాల ఏర్పాటుతో మిగులు విద్యుత్పై తిరిగి ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుందని ట్రాన్స్కో అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా సాగుకు యోగ్యం కాని బంజరు భూముల్లో వీటి ఏర్పాటు ఉత్తమం అంటున్నారు. ఈ నెల 22వ తేదీలోగా పునరుత్పాదక ఉత్పత్తి సంస్థ అయిన రెడ్కో వెబ్సైట్లో పేర్లను నమోదు చేసుకోవాలని సూచిస్తున్న కరీంనగర్ ట్రాన్స్కో ఎస్ఈ రమేష్ బాబుతో మా ప్రతినిధి అలీముద్దీన్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. ట్రాన్స్కో కూడా గ్రీన్ ఎనర్జీ వైపు అడుగులు వేస్తోంది. ప్రధానంగా రైతులు కూడా సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం ఉందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. అయితే వాళ్ళకి ఎలాంటి లాభాలు ఉంటాయి, వాళ్ళు ఏం చేయాలి, ట్రాన్స్కో ఎస్సీ రమేష్ బాబు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ రైతులు సోలార్ ప్లాంట్ పెట్టుకోవాలంటున్నారు కదా, దానికి కావాల్సిన అర్హతలు ఏంటి, ఎందుకు కోరుతున్నారు అలా? ఇప్పుడు రైతులు సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవడానికి ఒక మంచి అవకాశం కల్పించారు. సో ఎక్కడైతే బంజరు భూములు, తర్వాత వ్యవసాయానికి అనుకూలంగా లేని భూములు ఉంటాయో అక్కడ మనము రైతులను మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ ఫిబ్రవరి 22 వరకు డేట్ ఉంది. సో రెడ్కోలో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టుంటే వాళ్ళకు మేము 3.5-4 ఎకర్స్లో 1 మెగావాట్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవడానికి మేము గైడ్ చేస్తాము. వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం ద్వారా వాళ్ళకు కూడా ఇన్కమ్ అనేది 25 ఇయర్స్ దాకా కంటిన్యూగా ఇన్కమ్ ఉంటుంది. సో గ్రీన్ ఎనర్జీ వైపు అడుగులు వేసినట్టు అవుతుందని మేము ఈ స్కీమ్ తయారు చేయడం జరిగింది రెడ్కో నుంచి. అయితే ఈ రైతు ఈ ప్లాంట్ పెట్టుకోవాలంటే మొదట ఏం చేయాలి, అంటే ఆయన దగ్గర ఉండాల్సిన పత్రాలు ఏంటి? ల్యాండ్ ఒకటి 3.5 ఎకర్స్ టు 4 ఎకర్స్ ఉంటే 1 మెగావాట్ సోలార్ ప్లాంట్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ రిజిస్ట్రేషన్ ఆన్లైన్ చేసినట్టుంటే, లేకుంటే ఒకవేళ ల్యాండ్ లేకున్నా ఈ రైతు సంఘాలు గ్రూప్స్ ఉంటాయి కదా, ఈ వాటర్ వర్క్స్ గ్రూప్స్, తర్వాత ఈ ఇండివిజువల్ రైతు అయినా పర్వాలేదు, వీళ్ళందరూ కలిసి కొన్ని గ్రూప్గా ఏర్పాటు చేసుకున్నా కూడా 3.5-4 ఎకర్స్లో లీజుకు తీసుకునైనా పెట్టుకున్నట్టుంటే మేము ఈ 22 తారీఖు లోపల రెడ్కోలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆన్లైన్ ద్వారా చేసుకుంటే మేము వాళ్ళకు అన్ని విధాలుగా గైడ్ చేస్తాం. ఈ 3.5-4 ఎకర్స్లో 1 మెగావాట్ పడుతుంది. 1 మెగావాట్కు దాదాపు 2.97 crores ఖర్చు అవుతుంది. దాంట్లో 10% వీళ్ళు పెట్టుకున్నా కూడా 90% లోన్ రావడానికి అవకాశం ఉన్నది. ఇది ఒక మంచి అవకాశం, రైతులకు ఇన్కమ్ అనేది రెగ్యులర్ ఇన్కమ్ వస్తుంది. ఇది వ్యవసాయ ఉత్పత్తితో పాటు కరెంట్ ఉత్పత్తి కూడా చేయవచ్చు అని అంటున్నారు కదా. అయితే ఒక సబ్స్టేషన్ పరిధిలో ఎంతమంది పెట్టుకునే అవకాశం ఉంటుంది? మన జిల్లా వ్యాప్తంగా ఎన్ని సబ్స్టేషన్లు ఉన్నాయి రైతులకు సంబంధించి? ఇప్పుడు మన జిల్లా వ్యాప్తంగా 96 సబ్స్టేషన్లు ఉన్నాయి. 96 సబ్స్టేషన్లలో ఒక్కొక్క సబ్స్టేషన్లో మనకు 2 నుంచి 3 మెగావాట్లు పెట్టుకోవచ్చు. సో 3 రైతులకు 4 రైతులకు 0.5 మెగావాట్ పెట్టుకున్నట్టుంటే 4 రైతులకు ఇట్లా అవకాశం ఉంటుంది. ఈఆర్సీ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్, అది డిసైడ్ చేస్తుంది ఎంత రేట్ అనేది. ఈఆర్సీ నిర్ణయం ప్రకారం మేము పేమెంట్ చేయడం జరుగుతుంది రైతులకు. అయితే ఈ సోలార్ ప్లాంట్ పెట్టుకున్న దగ్గర మీటర్ ఏమైనా బిగిస్తారా, ఎలా లెక్కిస్తారు? మీటర్ బిగిస్తాము. మాకు ఎక్స్పోర్ట్ అనేది ఉంటుంది. ఎన్ని జనరేషన్ ద్వారా సోలార్ ద్వారా రోజుకి ఎన్ని యూనిట్లు తయారైంది, ఎన్ని యూనిట్లు మాకు పంపినట్టు అందులో రికార్డ్ అవుతుంది. ఆ రికార్డును మేము ఎవ్రీ మంత్ లెక్కించి వాళ్ళకు పేమెంట్ చేయడం జరుగుతుంది. ఉత్పత్తి అయిన కరెంటే బావికి వాడుకుంటాడా, లేకపోతే గ్రిడ్ నుంచి వచ్చేది వాడుకుంటారా? సోలార్ ప్లాంట్ నుంచి వచ్చేది గ్రిడ్కే వస్తుంది, సబ్స్టేషన్ నుంచి గ్రిడ్కి వస్తుంది. అప్పుడు మేము మళ్ళీ అక్కడి నుంచి డిస్ట్రిబ్యూట్ చేసి రైతులకు కానీ డొమెస్టిక్ కానీ అన్ని విధాలుగా ఆ సబ్స్టేషన్ ప్రెమిసెస్లో ఉన్న అన్ని సర్వీసులకు సప్లై చేయడం జరుగుతుంది. నేరుగా ఈ సోలార్ ప్లాంట్లో ఉత్పత్తి అయిన కరెంటు వల్ల ఆయనకు ప్రయోజనం ఉండదు, అంటే ఆయన మోటార్లు నడుపుకోగలుగుతాడా? సాధ్యం కదా. అందులో నుంచి నడపరాదు. గ్రిడ్కి ఇచ్చిన తర్వాత గ్రిడ్ నుంచి మళ్ళీ వాళ్ళకు సప్లై చేయడం జరుగుతుంది. సో ఎవరైతే రైతులు ముందుకు వస్తున్నారో వాళ్ళకు మేము గైడ్ చేస్తాము. తర్వాత వాళ్ళకి ఎట్లా ఏ విధంగా ప్రొసీడ్ కావాలనేది కూడా మేము అన్ని రకాలుగా మేము ప్రిపేర్ అయినాము. మేము అన్ని సబ్స్టేషన్ దగ్గరలో ఎవరైతే రైతులు ముందుకు వస్తున్నారో వాళ్ళతో కూడా మేము మీటింగ్ పెట్టి చెప్పడం జరుగుతుంది. ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టుంటే రెడ్కో నుంచి అధికారులు వస్తారు, ట్రాన్స్కో అధికారులు ఉంటారు. ఇద్దరం కలిసి వాళ్ళకి గైడ్ చేసి ఏ విధంగా ప్రొసీడ్ కావాలో మేము అన్ని విధాలుగా మేము వాళ్ళకు వెంబడి ఉండి చేపిస్తాం. ఇప్పుడు సోలార్ పలకలు అమర్చుకున్న తర్వాత అక్కడ ఏమైనా వ్యవసాయం చేసేందుకు అవకాశం ఉంటుందా? అంటే వేరే పంటలు ఏమైనా వేసుకునే అవకాశం కింద, లేకపోతే ఓన్లీ దానికే వదిలేయాలి? ఓన్లీ సోలార్కే వదిలేయాల్సి వస్తుంది మనం. ఎందుకంటే కింద అది అన్ని ప్లేట్స్, అవి సోలార్ ప్లేట్స్ వస్తాయి కాబట్టి మనము ఖచ్చితంగా సోలార్ ప్లాంట్కు దాన్ని మెయింటెనెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. గడ్డి అట్లాంటిది ఏది పెరగకుండా దాన్ని నీట్గా పెట్టుకోవడం ద్వారా జనరేషన్ అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి మనం వేరే పంటలు వేసుకోకుండా ఉంటే బాగుంటుంది. అందుకే ఈ వ్యవసాయానికి అనుకూలంగా లేని ఈ బంజరు భూములు, ఈ రాళ్ళు రప్పలు ఉంటాయి కదా,
అట్లాంటి వాటికి మనము ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. సోలార్ విద్యుత్ సంస్థపై భారం తగ్గించడమే కాకుండా రైతులకు అదనపు ఆదాయం చేకూర్చునే విధంగా ఈ ప్లాన్ చేస్తున్నారని చెప్పి అధికారులు అంటున్నారు. అయితే రైతులు ముందుకొస్తే ఎలా చేయాలి, ఎలా బిగించుకోవాలన్న సమాచారం కూడా ఇస్తామని చెప్పేసి ఎస్సీ రమేష్ బాబు అంటున్నారు. కెమెరా తిరుపతితో అలీముద్దీన్, ఈటీవీ న్యూస్.